ఆయన సీఎం అయిన వెంటనే సంతకం చేసింది మన పెన్షన్లకే, మీ పెన్షన్లకే 4000 ఇస్తానన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. గత ప్రభుత్వంలో పెన్షన్ ఇస్తానని కంతులు ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నాయకుడికి ఈ నాయకుడికి తేడా వల్ల ఈ 100 రోజుల్లో మెగా డిఎస్సి చేశాడు. మన ఉద్యోగస్తులకి ఫస్ట్ తేదీనే జీతాలు వేయించాడు. అన్నా క్యాంటీన్లు 175 కేంద్రాల్లో ఓపెన్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. వరద బాధితులకి ఈ మధ్య నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం కట్టించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. అందుకనే ఈ ప్రభుత్వం మంచిదా కాదా అని ప్రతి ఇంటికి వెళ్ళేసి మేము ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి వాళ్ళను, అధికారపూర్వంగా ఉన్న వాళ్ళం పార్టీలో ఉన్నాం కాబట్టి ఇంటింటికి వచ్చి అడుగుతా ఉన్నాం అనమాట, ఈ ప్రభుత్వం మంచిదా కాదా అనేసి. మీకు ఏ రోజన్నా చెప్పిన మాట చేశాడా జగన్మోహన్ రెడ్డి? చేశాడా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు చేశారా లేదా? నిద్రలో లేచి వచ్చావు, కానీ నిద్రలో లేచిన ఎవరు నాయకుడు, ఎవరికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయనే తెలియాలా. ఎవరికి ఉన్నాయి నాయకత్వ లక్షణాలు? జగన్మోహన్ రెడ్డికి ఉందా? తుక్లక్ పరిపాలన చేసినాడు. అందుకని ఒక్కసారి ఈ ప్రభుత్వం మంచిదా కాదా? నోరు తెరిచి చెప్పు, గట్టిగా చెప్పు. మంచిది, మంచి ప్రభుత్వం కాబట్టి మన బాబు గారిని మనం ఇంకా 2024 కాకుండా ఇంకా 2030లో కానీ 2029లో కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకోవాలా. మనం ఆయన 100 రోజుల్లోనే ఇంత పని చేశాడంటే ఇంకా 5 సంవత్సరాల్లో 100 రోజులు పోతే ఆలోచించుకో, ఇంకా 4.5 సంవత్సరం ఉంది మనకి. ఇంకా చాలా రాయితీలు రావాలా, చాలా చేయాలా. చేస్తారన్నటువంటి నమ్మకం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు.